వెల్కమ్ టు హైడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. సో ఈరోజు పూణేకి సంబంధించి ఒక వార్త కలకలం రేపుతోంది. గులియన్ బారే సిండ్రోమ్ అనే వ్యాధి కారణంగా ఇప్పటికే దాదాపు పదుల సంఖ్యలో అనారోగ్య పాలైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో న్యూస్ చూస్తుంటే కొంచెం కలవరం అనిపిస్తోంది. ఇప్పటికే 59 అంటున్నారు, 60 అంటున్నారు, ఇప్పటికే హాస్పిటలైజ్ అయ్యారు అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ గులియన్ బారే అంటే ఏంటి? దీని వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? గిల్లెన్ బారే సిండ్రోమ్ అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. నిజంగా మనం మొదటిసారి 1859లో ఈ వ్యాధి లక్షణాలు కనుక్కున్నారు. ఓకే. ఈ పేరు గిల్లెన్ బారీ అని ఇద్దరు సైంటిస్టులు, ఫ్రెంచ్ న్యూరాలజిస్టుల పేర్లు అవి. గిల్లెన్ బారీ. ఓకే. వాళ్ళ పేరు మీదుగా ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పూణేలో మనకు ఎందుకు పెద్ద విషయం నలుగుతూ ఉందంటే, పూణేలో ఒక ప్రాంతం ఉంది, సింహంఘాట్ రోడ్. ఓకే. అదంటే పూణే నగరానికి పొలిమేరలో ఉంటుంది. అక్కడ ఒక 2-3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దయాపూర్ అని, అలాగే కిర్కట్వాడి, కాడకవాసల. ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళలో ఈ వ్యాధి ప్రబలి ఉంది. ఒక రోజు క్రితం 26 కేసులే నమోదైంది. నిన్నటి నుంచి ఈ రోజు కల్లా 59 కేసులు నమోదైంది. అంటే వ్యాప్తి చెందుతూ ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే, ముందు మనకి న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే 26 కేసులు కూడా ఈ 3 ప్రాంతాల పంచాయతీలు ఏదైతే చెప్పుకున్నామో వాటిలో వచ్చాయి. ఈరోజు న్యూస్ ఏమిటి, అక్కడ ఉన్నటువంటి కేసుల సంఖ్య పెరిగింది. సరే 33. అదే కాదు, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ పూణేలో ఒక 12 కేసులు ఎక్కువైనా. అంటే వ్యాపిస్తుందా సార్? అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తుందా? ఒకళ్ళ నుంచి ఒకళ్ళని చెప్పడానికి మన దగ్గర ఇంకా ఆధారం లేదు. ఓకే. జరుగుతున్నదల్లా ఏంటంటే సంఖ్య అన్నది, ఈ వ్యాధి తాలూకు సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక 12 కేసులు పూణే కార్పొరేషన్లో, ఒక 11 కేసులు పక్కన 16 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి పింప్రి చించువాడ ఒక కార్పొరేషన్ ఉంది, అక్కడ ఒక 11 కేసులు, 3 జిల్లాల నుంచి ఇంకో 3 కేసులు, మొత్తం అంతా కలిపి 59 కేసులు ఈ రోజున గత కొన్ని రోజుల్లో. అంటే ఇదంతా జరిగింది కూడా ఒక వారం రోజుల్లోనే. ఇందాక చెప్పినట్టుగా ఏమిటంటే, ఈ గిల్లెన్ బారే సిండ్రోమ్ అన్నది కొత్తది కాదు, భారతదేశంలో ఇప్పటి నుంచో ఉంది. 1,00,000 జనాభాకి 1 నుంచి 2 కేసులు ఉండేవి. అదేంటి అంత భారతదేశం అంతా చూసుకుంటే, ప్రపంచం అంతా తీసుకున్నా కూడా అట్లాంటిది ఒక ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల పరిధిలో భౌగోళికంగా ఇన్ని కేసులు నమోదవడం అనేది ప్రజలందరినీ ఆందోళన పెడుతుంది. అవును. సో దీనికి కారణాలు అని అనుకుంటే, ఒకటి ఒక కాంపిడెల్లా బ్యాక్టీరోజెన్ జెజుని అని. అంటే ఎందువల్ల వస్తుంది సార్? దేనివల్ల? అదే దానికి కారణాలు చెప్పుకుంటే, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేకపోతే వ్యాక్సిన్ కానీ. ఓకే. ఈ బ్యాక్టీరియాలో కాంపిడెల్లా బ్యాక్టర్ జెజుని అని ఒకటి ఉంది. అది సరైనటువంటి వాటర్ కాకుండా కలుషితమైన ఆహారం కానీ, లేకపోతే కలుషితమైనటువంటి నీరు కానీ, సరిగ్గా ఉడకేసి చేయనటువంటి కోడి మాంసం అలాంటి పౌల్ట్రీ కానీ, వీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని ఒక మాట. కానీ డాక్టర్, ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక ప్లేస్లో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, అంటే ప్రధాన కారణం వాటర్లో ఉన్న పొల్యూషన్ ప్రస్తుతానికి కారణం అయితే అదే. ఎందుకంటే ఈ 3 ఏవైతే ప్రాంతాలు ఉన్నాయి, మనం పేర్లు చెప్పుకున్నాము, పంచాయతీలు ఈ మధ్య కాలంలోనే పూణే కార్పొరేషన్లోనికి సమ్మిళితమైనవి. కానీ అక్కడ నుంచి వాటర్ ఇంకా ఈ ఏదైతే కలుషితమైన వాటర్ కాకుండా నార్మల్ వాటర్ మిగతా ప్రాంతానికి, మున్సిపల్ కార్పొరేషన్కి అంతా వచ్చేటువంటి శుద్ధి చేసినటువంటి వాటర్ అయితే అందట్లేదట. ఏదైతే పాతకాలంలో వేసినటువంటి పైపుల ద్వారా, ఆ రస్టెడ్ పైపుల ద్వారా వస్తున్న వాటర్ని క్లోరినేటెడ్ కాకుండా వాటర్ ద్వారానే ఈ ప్రాంత ప్రజలు తాగుతున్నారు అని ఇప్పటికి ఉన్నటువంటి ఒక సమాచారం. అందుకని ఇప్పుడు మీరు అడిగే లక్షణాలు ఏమిటి, లక్షణాలు అనుకుంటే ఏమిటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో దగ్గు, జలుబు ఏదైనా వచ్చింది అనుకోండి, లేకపోతే పొట్టలో నొప్పి, లూజ్ మోషన్సే వచ్చాయి అంటే ఏదో ఒక వైరల్ వ్యాధి లాంటిది. అలాగ వచ్చిన వాళ్ళలో ఒక వారం నుంచి 2 వారాల లోపల ఇలాంటి ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది. ఓకే. ఒకసారి అది మొదలైతే ఒక రోజు కానీ 2 రోజుల్లో మొదలై 2 వారాల లోపల ఇంకా పూర్తిగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు ఎట్లా, ముఖ్యంగా కాళ్ళలో మొదలవుతుంది. అంటే దానికి ఒక పద్ధతి ఉంది చూసారా, జబ్బు కూడా ఒక పద్ధతి ఉంది. కాళ్ళలో మొదలవుతుంది, కాళ్ళ నుంచి 2 చేతులు అలాగ నెమ్మదిగా ముఖం మీదకి, గాలి తీసుకోవడం ఇబ్బంది అన్నట్టు ఇంకా ప్రమాదం. ఇట్లా దాని పేరు పైకి వెళ్ళడం అనమాట. అలా దాన్ని అసెండింగ్ పెరాలసిస్ అంటారు. ఓకే. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఏఏడిపి అని. ఏ అంటే అక్యూట్
ఐ అంటే ఇన్ఫ్లమేటరీ పాలీరాడిక్యులో న్యూరోపతి. ఇది అంటే డీమైలినేటింగ్ అంటే సృష్టికర్త నరాలను తయారు చేసినప్పుడే ఇవి వచ్చేవి కూడా పెరిఫరల్ నర్వ్స్ అని అందరూ గమనించాలి. పెరిఫరల్ నర్వ్స్ అంటే వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలని పెరిఫరల్ నర్వ్స్ అంటాం. మెదడు లోపల ఉండే నరాలని క్రేనియల్ నర్వ్స్ అంటాం. క్రేనియల్ నర్వ్స్ లో వచ్చే అవకాశం చాలా తక్కువ. దాని గురించి కూడా మాట చెప్పుకుందాం. ఈ పెరిఫరల్ నర్వ్స్ మీద సృష్టికర్త తయారు చేసినప్పుడే మన వైరు పైన ఒక ఇన్సులేషన్ ఉంటుంది చూడండి, ఒక టేపు. అలాంటి టేపే ఈ మైలిన్, ఒక కవచం, ఒక పొర. ఈ వ్యాధిలో అది ప్రమాదంలో పడుతుంది. దాని వలన ఈ వచ్చేటువంటి ఇబ్బందులే నరాల్లో ఒకటటువంటి చచ్చిపడిపోవడం, కండరాలు వీక్ అయిపోవడం, నడవలేని పరిస్థితి, ఆయాసం పడడం, ఇవన్నీ జరుగుతుంది. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువైతే దీన్ని ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? చాలా ప్రమాదం. అదే కాదు, ఇప్పుడు ఒకసారి కానీ ఇందులో వ్యాధులు కూడా ఒక విషయం ఉంది. 2 వారాల తర్వాత కానీ ఎంత ప్రమాద స్థితికి వెళ్తుందో ఆ తర్వాత పెరగపోవడానికి ఆస్కారం ఒకటి ఉందట. దాని తర్వాత ఆగిపోతుంది, నిరోధించబడుతుంది. అలా కాకుండా ఈ మధ్యకాలంలో కానీ వచ్చినట్టయితే మనం చెప్పుకున్న గాలి తీసుకొని ఇబ్బంది అయిందనుకోండి, ఎంత ప్రమాదం. కొంతమందికి ఈ కంటిలో నర తాలూకా కదలిక కూడా తేడా ఉంటుంది, మింగడంలో తేడా ఉంటుంది. కొంతమంది ముఖంలో కావులకి మూతి వంకరైపోతుంది. అంటే ఇందాక చెప్పినట్టు క్రేనియల్ నర్వ్స్ అన్న ఇన్వాల్వ్ తక్కువైనా కానీ కొంతమందిలో ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది వస్తే మరీ ప్రమాదం. ముందుగానే లక్షణాల ద్వారా ఏదైనా గుర్తించే అవకాశం ఉందా? ఎందుకంటే మన వాళ్ళకి కూడా కొంచెం కొత్తగా ఉంది ఇది. అసలు అంటే ఇది మనం విన్నాం కొత్తగానే, మేము చదువుకున్నప్పటి నుంచి కాదు, అంతకు 1916 అంటే ఏంటండి, ఎప్పటి నుంచి ఉంది ఇది. ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎక్కడో ఇప్పుడు మామూలుగా పెద్ద ఆసుపత్రులు, ఒక కార్పొరేట్ వ్యవస్థలోనూ గవర్నమెంట్ హాస్పిటల్లో 1-2 కేసులు రావడం, దాని గురించి చదువుకునే మెడికల్ స్టూడెంట్స్ పిల్లలు వినడం, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త కేసు వచ్చినంత వరకు ఇష్యూ వల్ల ఏమిటంటే ఈ రోజు ఎందుకంటే ఇలాగ అవుట్ బ్రేక్ ఒక లిమిటెడ్ ఏరియాలో రావడం అనేది మొదటిసారి. అందుకని అందరూ భయపడుతున్నారు. 1 కేసు 2 కేసు 1,00,000 మంది జనాభా ఉండాల్సిన పరిస్థితిలో ఒకే చిన్న ఏరియాలోనే 59 కేసులు అంటే చాలా పెద్ద నెంబర్. అది ఇంకోటి భయపడాల్సిన, నిన్నటి వరకు నేను కూడా ఏమనుకున్నానంటే పోనీ ఆ శుద్ధి లేనటువంటి వాటర్ రావడం వల్ల వచ్చింది అనుకుంటవచ్చు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా 16 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పింప్రి చించువాడు కార్పొరేషన్లకు ఎందుకు వచ్చాయి కేసులు? 12 వచ్చాయి. 3 వేరే వేరే జిల్లాల నుంచి ఎందుకు వచ్చాయి అంటే ఏమిటి? దీనికోసం ఇంకా పరిశోధన చేయాల్సినటువంటి, ఇది రెండో మనకి సమాచారం అంది 2వ రోజు. దానికి ఆల్రెడీ ఏం చేశారంటే ప్రభుత్వం వారు చాలా మంచి చర్యలు కట్టుదిట్టం తీసుకున్నారు. ICMR అని ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి వైద్య పరిశోధనా సంస్థ. అలాగే పూణేలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. కోవిడ్ టైంలో ఈ పేరు చాలా రోజులు మారుమోగింది. అక్కడికి ఈ పేషెంట్లు, అఫెక్టెడ్ పేషెంట్ అందరి తాలూకా మూత్రం, మలము, సెలైవా, లాలాజలం, బ్లడ్, స్వెట్, లేకపోతే అక్కడ థ్రోట్ స్వాబ్, ఇలాంటివన్నీ కూడా పరీక్షలు పంపించారు. అంటే ఈ వాటర్దేనా ఇంకేదైనా వైరస్ అని. ఇప్పుడు ఇందాక వైరస్ గురించి మనం ఒకటి బ్యాక్టీరియా అయితే మనం చెప్పాం, కాంపిడెల్లా బ్యాక్టర్ అని. వైరస్ ఉన్నాయి, జికా వైరస్ అని, ఎప్స్టైన్ బార్ వైరస్ అని, సైటోమెగాలో వైరస్ అని. వీటి వల్ల కూడా రావచ్చు. వ్యాక్సిన్ అని అంటే ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా జ్వరం కోసం వాడే వ్యాక్సిన్లు కానీ, లేకపోతే టెటనస్ వ్యాక్సిన్ కానీ, వీటి వల్ల కూడా కొంత శాతం రావచ్చు. అయితే అందరూ గమనించాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ గురించి మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి ఉపయోగం, దానితో చూస్తూ వచ్చేటువంటి ఇబ్బందులు, ఏదైతే గిలెన్-బారే సిండ్రోమ్ రాసులు వేస్తే చాలా చాలా తక్కువ అండి. కాబట్టి దాని గురించి మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా కోవిడ్ టైంలో కొంతమందికి ఈ గిలెన్-బారే సిండ్రోమ్ వచ్చేటువంటి అవకాశం కూడా హెచ్చయింది. ఇప్పుడు ఆ దిశలో కూడా ప్రభుత్వం వారు ఆలోచిస్తున్నారు. ఇదంతా వాటర్తో కొట్టిపడడానికైనా లేదు అని. NIV అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రంగంలో దిగిందంటేనే వైరస్ సంబంధించిన వ్యాధి కూడానా, అలా అయితే ఇన్ని కేసులు చుట్టుపక్కల ప్రాంతాలు రావడానికి ఒక ఆస్కారం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఏవైతే లక్షణాలు వచ్చాయి, దీనికి పరీక్షా విధానం ఏమిటి? పరీక్ష విధానాలు అంటే 2-3 ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి. ముఖ్యమైన పరీక్ష ఏమిటంటే CSF అంటే వెన్నులో నీరు తీసి పరీక్షలు పంపించాలి. ఇది నంబర్ 1 ప్రపంచం అంతా కూడా. దాంట్లో చూడాల్సింది ఏంటి? షుగర్ అని ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, సెల్ కౌంట్. ఈ వ్యాధిలో ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది. విచిత్రం ఏమిటంటే సెల్ కౌంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మాకు టీబీ వచ్చింది అనుకోండి బ్రెయిన్లో, వాళ్ళకి వస్తే ప్రోటీన్ పెరుగుతుంది సరిగదా, సెల్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఈ గిలెన్-బారేలో ప్రోటీన్ పెరుగుతుంది కానీ సెల్ కౌంట్ పెరగటం. దాన్ని మా వైద్య భాషలో ఏమంటారంటే
ఆల్బుమినో సైటలాజికల్ డిసోసియేషన్. అంటే ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ పెరుగుతుంది సుమా, సెల్ కణాలు పెరగటం లేదు. ఇవన్నీ ఎందుకు మరి వస్తున్నాయి ఇబ్బంది అని అంటే, మన కోవిడ్ టైంలో ఈ మాట వినుకున్నాం, ఇమ్యూనో సిస్టమ్ అని, అంటే రోగ నిరోధక వ్యవస్థ. ఆ వ్యవస్థ భగవంతుడు అమర్చింది. అది ఏ కారణం వల్ల కానీ ఈ రోగ నిరోధక వ్యవస్థ పదిలంగా ఉండాల్సింది తన సొంత అవయవాలను కానీ కాటేస్తే కంచే చేను వేసినట్టు అయిపోతుంది కదా. అదే వ్యాధిలో జరుగుతుంది. ఇలా సార్ మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చుట్టూ ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి తీసుకున్నటువంటి నీరు బాయిల్ చేసి తీసుకోవాలి. ఓకే. స్టీల్గా ఏదో పాచిపడిపోయిన పదార్థాలు భోజనాలు తీసుకోకూడదు. అదే కాకుండా ఏదో కవర్ చేసి లేకుండా భోజనాలు తీసుకోకూడదు. నాన్ వెజిటేరియన్ కూడా తినేటువంటి అలవాటు ఉండేటట్టు సంతోషమే. వాటికి పూర్తిగా ఉడకకుండా ఉండేటువంటి కోడి, పౌల్ట్రీ లాంటివి తీసుకోకూడదు. ఇలాంటి చిన్న జాగ్రత్తలు చూడాలి. అదే కాకుండా ఈ పరీక్షలు ఏదైతే ఎన్ఐవి నుంచి రావాల్సింది మనం వెయిట్ చూస్తున్నాం కాబట్టి, అది వచ్చినంత వరకు దానిలో కొంత నికరంగా మనకి ఇది ఈ కారణాలు, ఈ వ్యాధి అందుకని వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు అక్కడతో ఆగుతుందా, మహారాష్ట్రతో ఆగుతుందా అని క్వశ్చన్లు ఉన్నాయి. ఎందుకంటే ఒకే పూణే నగర పరిధిలో కానీ ఉండిపోయినట్టయితే మనం అక్కడికి సంబంధించింది అనుకోవచ్చు. మరి అలాగే ఇటు ప్రాంతాలకు ఇందాక చెప్పినట్టుగా ఎన్నిసార్లు ఇది అవుతుంది. అవును. కాబట్టి ఈ టెస్టులు అయితే అవసరం. ఒకటి వినలో నీరు తీయటం, రెండోది నెరో కండక్షన్ స్టడీస్. ఎందుకంటే నరాలకు సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి వాటి స్థితిగతులు చూసేటువంటి పరీక్ష. ఒక్కొక్కసారి ఎవరికంత ఎంత గొప్ప మేధావి అయినా కూడా ఇది 100% గిల్లెన్బార్ అని చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు ఎంఆర్ఐ లాంటి చేసినట్టయితే వెన్నుపూసకి, వెన్నుపాముకి ఏదైనా ఆపరేషన్ చేసే వ్యాధి ఉన్నా కూడా ఇబ్బంది రావచ్చు. ఇలాంటివి దానికి కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం గిల్లెన్బార్ ఏంటి, మనం మందులు ఇచ్చి వైద్యం చేస్తూ ఉంటే కాళ్ళు రెండు మరి ఇంప్రూవ్ కావుగా, ఆపరేషన్ చేయాల్సి ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇది ఏ వయసు వాళ్ళు కూడా రావచ్చు. చిన్నపిల్లలు, మధ్యస్థులు, పెద్ద వయసు అందరిలో. ఇంకా బాధాకరం. చిన్నపిల్లలు ఇంక ఇబ్బంది ఏమిటి, తల్లిదండ్రులు కానీ డాక్టర్లు కానీ ఇదేదో కాలు నొప్పులు అంటున్నాడు పిల్లాడు అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. వాళ్ళను కూడా ఈ సీజన్లో ఈ ప్రాంతంలో వస్తున్న వాళ్ళలో అలాంటి నొప్పులు కూడా ఏమన్నా గిల్లెన్బారే కాదు కదా అని ఒక ఆలోచన పెట్టి ఒక న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్ కన్సల్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఈ వ్యాధితాల లక్షణం కోవిడ్లా కాకుండా పూర్తిగా లేట్ స్టేజ్లో కూడా పూర్తిగా స్పృహలో ఉంటాడు అటు మనిషి. అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ కాదు, జబ్బు అక్కడితో అయిపోయింది. అదే కాకుండా ఎక్కువ సార్లు మిగతా వ్యాధుల్లో, నరాలకు సంబంధించిన వ్యాధులు ఏంటంటే మూత్ర కంట్రోల్ ఉండదు. అవును. అలాగే మలం కూడా మలబద్ధకం ఉంటుంది, కాన్స్టిపేషన్, ఆ రెండు కూడా లేవట. అలా కొన్ని స్పెసిఫిసిటీ ఉన్నాయి ఈ వ్యాధికి. సో రికవరీ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మందులు, దానికంటే మందులు చెప్పుకున్నట్టయితే కొంచెం కాస్ట్లీ మందులు, కాస్ట్లీ పద్ధతులు ఉన్నాయి. ఒకటి చాలా ప్రశస్తమైన పద్ధతి ఏమిటంటే ఇంట్రావెనస్ ఇమ్యూనోగ్లోబులిన్స్, IVIG. ఈ రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే మనం ఇబ్బంది పెడుతుందని అనుకో, అందులో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి శరీరంలో, దానిని న్యూట్రలైజ్ చేయాలి. లేకపోతే ఈ యాంటీబాడీస్ వల్ల ఈ నరాల్లో వాపు వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంట. దీనిని న్యూట్రలైజ్ చేయాలంటే ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ వాడతారు. ఇప్పుడు చాలా ఎక్కువ ఇలాంటి వ్యాధుల్లో చాలా వాడుతూ ఉన్నాం. దానికి మహారాష్ట్ర గవర్నమెంట్ వారు కూడా నడుము కట్టి వీళ్ళందరికీ సబ్సిడీ రేట్లు వీళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. అది సంతోషం. అది తప్పదు, గవర్నమెంట్ వాళ్ళే చూడాలి కదా. ఇంత కాస్ట్లీ, లక్షల్లో ఉంటుంది. వీళ్ళకి రికవరీ టైం ఎన్ని రోజులు పట్టొచ్చు సార్? ఇంకొక ట్రీట్మెంట్ విధానం మనం మాట్లాడుకుంటే ప్లాస్మా ఫెరిసిస్ అని ఉంది, అంటే రక్తాన్ని శుద్ధి చేయటం. ఈ రెండే ఉన్నాయి సార్ ట్రీట్మెంట్. దాంట్లో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో దానిని ఫిల్టర్ చేసి పడేస్తుంది ఆ పద్ధతి. అంటే మళ్ళీ అగైన్ నరాలకు ప్రమాదం ఉంటుంది. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన పద్ధతులు. 2 వారాల లోపలగా నీ వైద్యం ఏదో ఒకటి స్టార్ట్ చేసిన, రెండు అక్కర్లేదు, ఏ రకమైన చేసినట్టయితే ఫలితాలు చాలా బాగుంటాయి. రికవరీ అనుకుంటే ఒక 90-85% మందిలో పూర్తిగా రికవర్ అయిపోతారండి. ఒక 15 మంది మాత్రం పూర్తిగా రికవరీ కాదు. ఒక కాలు వీక్ ఉండిపోవడం, మూతి వంకర ఉండిపోవడం, చేయి కష్టం ఉండడం ఉండిపోతుంది. అంటే ఎప్పటికీ ఉండిపోతుందా సార్? అంటే అది ఎంత రికవరీని బట్టి వాళ్ళు ఎంత బాగా ఫిజియోథెరపీ చేశారు, ఎంత లేట్గా వైద్యం స్టార్ట్ అయింది. మొత్తం మీద గణాంకాల ప్రకారం మాత్రం ఒక 15 మందిలో రెసిడ్యువల్ డెఫిసిట్ అంటారు, ఏదో కొంచెం గొప్ప ఉండిపోతుందట. ప్రపంచమంతటా ఉండేటువంటి గణాంకాల ప్రకారం మరణాల సంఖ్య 7.5%. సో ఈ ప్రమాదం వ్యాధి లేకపోలేదు, అంటే వ్యాధి వలన కాకుండా వీటికి ఉదాహరణకి ఇవి గాలి తీసుకోవడం ఇబ్బంది అయింది, వెంటిలేటర్ పెట్టారు, ఛాతీలో ఇన్ఫెక్షన్ వస్తుంది, న్యూమోనియా వస్తుంది, బెడ్ సోర్ వస్తుంది, యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాంటి వాటి వల్ల కూడా ప్రమాదం, సెకండరీ కాంప్లికేషన్ వల్ల కూడా ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది. ప్రమాదాల పరిస్థితి కూడా 7.5%.
గమనించాల్సిన అందరూ ఏమిటంటే ఈ ఎందుకు ఇలాగా నరాల మీద పెరిఫెరల్ నర్వ్స్నే కొడుతుంది. అక్కడ ఇంకొకటి ఏమిటి, అటోనామిక్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే ఏమిటి, బీపీ పల్స్ వీటిని కనుక్కొని మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యవస్థ. భగవంతుడు ఇవన్నీ మామూలుగా నడుస్తూ ఉంటే ఎవరికి దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఈ వ్యాధిలో గిలెన్ బారే సిండ్రోమ్లో హార్ట్ రేట్ ఎక్కువైపోవడం, ఇర్రెగ్యులర్ అయిపోవడం, ఒక్కోసారి పేస్ మేకర్లో పెట్టాల్సిన అవసరం కూడా పడుతుందట. బీపీ కూడా ఎక్కువ తొక్కలు అయిపోవడం. అదే కాకుండా ఇక్కడ కండరాలు వీక్నెస్ అయిపోయి దానికి గాలి తీసుకోవడానికి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా పడుతుంది. అందువల్ల ఎక్కువ శాతం అందరికీ తెలియాల్సింది ఏంటంటే పెరిఫెరల్ నర్వ్ అంటే వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాల మీదే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మెదడు లోపల ఉండే నరాల మీద కూడా దాని ఎఫెక్ట్, దాని ప్రభావం ఉంటుంది. ఈ అటోనామిక్ సిస్టమ్ అంటే హార్ట్ రేటు, వీటిలో కూడా ఇబ్బంది రావచ్చు. ఇవే చెమట పట్టేస్తుంది శరీరం అంతా. ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్ గారిని తొందరగా దాన్ని సంప్రదించి ఈ వైద్యం కానీ మనం 2 వారాల లోపల కానీ తొందరగా స్టార్ట్ చేయగలిగితే, అంటే ఏదో కాలు నొప్పులు, ఏదో తిమ్ముర్లు ఉన్నాయి, కొంచెం వీక్నెస్ ఉంది ఒక్క కాలు, ఆ స్టేజ్లో కానీ మనం సంప్రదించగలిగితే ఫలితాలు చాలా బాగుంటాయి. కొంత ప్రమాదం కూడా లేకపోలేదు. ఇది ఎప్పుడో 1916లో గిలెన్ బారే ఇద్దరు వ్యక్తులు కనుక్కున్నారు. ఇది ఇద్దరు ఫ్రెంచ్ న్యూరాలజిస్టులు. అప్పటి నుంచి ఈ వ్యాధి వస్తూనే ఉంది. అందుకని వాళ్ళ పేరు మీదుగా అది గిలెన్ బారే సిండ్రోమ్ అని అంటారు. భారతదేశంలో కూడా ఇంతకుముందు వచ్చింది. ఇది మరోసారి రావడం కాదు. ఈసారి మనకు ప్రమాదం, భయం అందరికీ ఎందుకు వచ్చిందంటే ఒక ప్రాంతంలోనే, ఒక దగ్గర కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే ఇంతమందికి రావడం, అందులో వారం లోపల. ఇది ప్రమాదానికి సూచిగా, ప్రమాదంగా ఉందా, మిగతా ప్రాంతాలకు ఏమైనా వ్యాప్తి చెందుతుందా అని ఒక అనుమానంతో ప్రజలు భయపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. నమస్తే.